కూటమి కార్యకర్తలకు ప్రజలందరికీ శుభోదయం, నమస్కారం. ఈరోజు దివంగతులు గౌరవనీయులు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఏపీ క్యాబినెట్ ఏప్రిల్ 9 నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అందరూ క్యాబినెట్ గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ దిశగా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఉద్యోగాల కల్పన దిశగా, విశ్వవిద్యాలయాల డెవలప్మెంట్ దిశగా మరెన్నో కీలక అంశాలను పేదలకి సంక్షేమానికి తీసుకోవడం జరిగింది. అవేంటో మనం క్లుప్తంగా ఇప్పుడు చూడడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు పేదలు తీసుకున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో ఏపీలో, అవి కేవలం 2 సంవత్సరాల ముందు తీసుకున్నా కూడా వాళ్ళకి పట్టాలు ఉన్నాయి కాబట్టి అమ్ముకునే వెసులుబాటును ఏపీ గవర్నమెంట్ ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అలాగే అందరు మంత్రులు కూడా ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి పేదలకు ఒక అద్భుతమైన అవకాశం, వాళ్ళకి పట్టాలు ఉంటే 2 ఏళ్ల ముందు తీసుకున్న స్థలం కూడా అమ్ముకునే అవకాశం వచ్చిందనమాట. మరొక కీలకమైన నిర్ణయం ఏంటంటే, ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్న 4 జోన్లు కాస్త ఇప్పుడు 26 జిల్లాలు 6 జోన్లుగా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల ఎన్నో గవర్నెన్స్కి రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఇంకా అన్ని విధాల 6 జోన్లు రావడం అనేది ఒక మంచి పరిణామం. ఇంకా మనం చూసుకుంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, మీరు గుజరాత్లో చూసుకున్నా, మన తమిళనాడు, కర్ణాటకలో చూసుకున్నా ఎన్నో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అట్లాగే ఏపీలో 6-7 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. దీనికి సంబంధించి మన రాష్ట్ర మంత్రులంతా కూడా క్యాబినెట్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మరి భూమి ఖర్చుని తగ్గించుకుంటూ మరి ఏర్పడితే పిల్లలకు ప్రైవేట్ ఫండింగ్ వల్ల ఏంటంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్, క్వాలిటీ టీచింగ్ అన్నీ లభిస్తాయి. కాబట్టి ప్రైవేటు విశ్వవిద్యాలయ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగిందనమాట. ఒకప్పుడు ఆర్సెనిక్ మిట్టల్ మీకు స్టీల్ ప్లాంట్ అనేది తొలి దశలో జనవరి 2029కి కంప్లీట్ అవ్వాల్సిందిగా ఉన్నప్పుడు, ఇప్పుడు 2031 డిసెంబర్లో కంప్లీట్ చేసుకునే విధంగా క్యాబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. అంటే వాళ్ళకి డేట్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది, గడువు. అట్లాగే ఇందులో భాగంగా 37 ఎకరాల భూమిని వాళ్ళకి కేటాయిస్తూ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్స్కు అనుమతిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఎన్నో ఉద్యోగాలు మరి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్సెలర్ మిత్తల్లో మనకి ఇంచుమించు 1400 కోట్ల పెట్టుబడి వస్తుంది. అందులో 250 మందికి డైరెక్ట్ జాబ్స్, 510 మందికి ఇండైరెక్ట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్టీల్ ప్లాంటు 7 MTPL నుంచి 11 MTP అంటే పెంపుకి 1400 కోట్ల పెట్టుబడి అదనంగా వస్తుందన్నమాట. ఇందుకోసం 37 ఎకరాలను వాళ్ళకి అలొకేట్ చేయడం జరుగుతుంది. అమరావతిలో టెక్నాలజీకి సంబంధించి మీ అందరికీ తెలుసు, క్వాంటమ్ వ్యాలీ అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అందుకోసంగా అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ప్రయోగాలు చేయడానికి ఒక ల్యాబ్ను, అలాగే 2.5 ఎకరాలు కేటాయించడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా 108 కోట్ల పెట్టుబడి అక్కడ పెట్టే అవకాశం ఉంది. తొలుత మరి ఇనిషియల్గా ఒక 17 కోట్లతో ప్రస్తుతం మౌలిక సౌకర్యాల కల్పనకు అక్కడ ఆదేశించడం జరిగింది. ఈ విధంగా క్యాబినెట్లో ఫ్యూచర్లో క్వాంటమ్ వ్యాలీ, అమరావతి అంటే క్వాంటమ్ వ్యాలీ గుర్తొచ్చే విధంగా ఆయన మంచి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో మనకి సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్రాజెక్ట్ ఒకటి, RRP ఎలక్ట్రానిక్స్ ఆ కంపెనీకి 60 ఎకరాలు కేటాయించడం, అందులో ఇంచుమించు 10,000 కోట్ల పెట్టుబడిని పెట్టడం జరుగుతుంది. అందులో ఇంత మంచి పెట్టుబడి పెట్టడం వల్ల 3017 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందండి. క్రెడెన్స్ రియాలిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఒక IT పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకు గాను 386 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు, అందులో భాగంగా 6500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏపీ లిఫ్ట్ పాలసీ కింద విశాఖపట్నంలో మరొక సాఫ్ట్వేర్ ఇన్వెస్ట్మెంటు ఇంచుమించు 425 కోట్ల వ్యయంతో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను 2 ఎకరాలు 2500 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. శ్రీటెక్ డేటా లిమిటెడ్ సముద్రం అడుగున ఏదైతే కేబుల్స్ పెడతారో, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి డేటా కమ్యూనికేషన్ ఈ కేబుల్స్ ద్వారా పోతుందంటే సముద్రపు అడుగున, ఇలాంటి కంపెనీ విశాఖపట్నంలో రావడం చాలా గమనార్హం. 0.4 ఎకరాల భూమి, 40 సెంట్ల భూమి కేటాయించి అందులో 1800 కోట్ల పెట్టుబడి పెడుతున్నారన్నమాట. ఈ కంపెనీ వల్ల డేటా కమ్యూనికేషన్ విశాఖపట్నానికి చాలా మెరుగుపడుతుంది, సముద్రపు అడుగునేసే కేబుల్స్ వల్ల. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఒకటి మనుబోలు మండలంలో శ్యామ్ మెటాలిక్స్
అనే పేరుతో స్టీల్ ప్లాంట్కు ఇంచుమించు 3,600 కోట్ల పెట్టుబడితో పెట్టడం జరుగుతుంది. 3,200 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాగా రాయలసీమలో, తిరుపతిలో, పల్నాడులో, మరి నాయుడుపేటలో, నెల్లూరు తీసుకుంటే ఇట్లా అన్ని విధాల అన్ని జిల్లాల్లో కూడా ఇండస్ట్రీస్కి, స్టీల్ ప్లాంట్లకు, ఐటీ రీసెర్చ్లకు, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్, భూమిలు కేటాయిస్తూ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తూ, ఉద్యోగాలు తీసుకొస్తూ ఏపీలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట. ఇట్లా ఏపీ క్యాబినెట్ ఏప్రిల్ 2026లో జరిగిన కీలక నిర్ణయాల వల్ల ఏపీలో ఎంతో డెవలప్మెంట్ జరిగి మరి నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు రావాలని, ఈ పెట్టిన పెట్టుబడులన్నీ బిజినెస్లు బాగా డెవలప్ అయ్యి ఆ బిజినెస్ల నుంచి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎన్నో వ్యవస్థల, కంపెనీల చుట్టూరు డెవలప్ అయ్యి ప్రజలకి స్వయం ఉపాధి కూడా కలగాలనేసి కోరుకుంటూ, నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.